ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ఫైల్స్ సినిమాతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుందని అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చామర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజంపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క సినిమాను చూసి సీఎం జగన్మోహన్ రెడ్డి భయపడ్డం ఇదే తొలిసారని, రైతుల బతుకు చిత్రంపై తీసిన ఈ సినిమాను అడ్డుకునే నీచ స్థితికి జగన్ ప్రభుత్వం దిగజారిందని అన్నారు. ఈ సినిమా ద్వారా ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే వైఎస్ఆర్సీపీ కోర్టుకు వెళ్లిందన్నారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపిన రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో మాట మార్చాడని మండిపడ్డారు. పేదలకు సంక్షేమం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతి నగరాన్ని రూపుదిద్ది ఆల్మోస్ట్ అక్కడ రోడ్ల నిర్మాణం కానీ, తర్వాత భవనాల నిర్మాణము, ఉన్నటువంటి వాళ్ళ అధికారులకు వసతుల భవనము, జడ్జీలకు వసతుల భవనాలన్నీ కూడా నిర్ణయం చేసిన తర్వాత అది గ్రాఫిక్స్ అని చెప్పి కల్లిబిల్లిపు మాటలతో ఆబద్ధ ప్రచారాలు చేసి ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులతో 2019 ఎన్నికల్లో మసిబూసి మారేడుకాయ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని కొనసాగించకుండా కేవలం రైతుల మీద ఆగ్రహంతో అది చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టాలన్నటువంటి ఏకైక కుట్రతో, ఈర్ష్యా ద్వేషాలతో దాన్ని అటకెక్కించేసి ఒక కొత్త వివాదాన్ని తీసుకొచ్చాడు. మేము 1 కాదు 3 రాజధానులు కడతాము. పోనీ 3 రాజధానులన్నా నిర్మించగలిగినారా? 3 రాజధానులు నిర్మించలేరు.